హాయ్ అండి, అందరికీ వందనాలండి. ఎహెజ్కేలు గ్రంథము 43 అధ్యాయం అండి. ఎడమవైపు ఉంది. 724వ పేజీ మొదటి వచనం చదువుకుందాము. తర్వాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా, ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావం తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వలిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనం చేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె ఉండెను. మరియు కేబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితిని. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. 5వ వచనమండి. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా, యెహోవా తేజోమహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నా యొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను. 7వ వచనమండి. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యమును నివసించెదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఉందురు. నాకును వారికిని మధ్య గోడ మాత్రము ఉంచి 8వ వచనమండి. నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసి తిని. వారు జారత్వము మాని తమ రాజుల కరేబరములను నా యొద్ద నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసింతును. 10వ వచనమండి. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కనిపెట్టవలెను. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరము యొక్క వైఖరిని, దాని ఏర్పాటును బట్టి ఏర్పాటును, బహిర్గమ స్థానములను, అంతర్గమ స్థానములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటినీ, విధులన్నిటినీ, దాని ఆచారములను, క్రమములను వారికి కనుపరచి వారు ఆ ఆచార విధులన్నిటినీ గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని వ్రాయించుము. ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతి పరిశుద్ధము. మందిరమును గూర్చిన విధి ఇదియే. 13వ వచనమండి. మూరెల కొల చొప్పున బలిపీఠము యొక్క కొలత ఎంతనగా మూరెడు జేనుడు. బలిపీఠమునకు పీఠం ఒకటి ఉండవలెను. దాని కొలుపు మూరెడెత్తును, మూరెడు వెడల్పును, చుట్టూ దాని చూరు జేనుడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను. నేల మీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరు వరకును ఎత్తు 2 మూరలు, వెడల్పు మూరెడు మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరు వరకు 4 మూరలు. దాని వెడల్పు మూరెడు. 15వ వచనమండి. దేనికి కొండయను భాగము 4 మూరలు. దేవాగ్ని గుండము నుండి పైకి 4 కొమ్ములుండెను. దేవాగ్ని గుండము 12 మూరల కొలత గలదై చచ్చౌకముగా ఉండెను. 17వ వచనమండి. మరియు చూరు నిడివియు వెడల్పును నలుదిశలా 14 మూరలు. దాని చుట్టూ ఉన్న అంచు జేనుడు. దాని చుట్టంతయు మూరెడు. డొలుపు ఒకటి ఉండెను. దానికున్న మెట్లు తూర్పు తట్టుండెను. మరియు అతడు నాతో ఇట్లనెను. నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దాని మీద రక్తము చల్లి దహన బలులు అర్పించుటకై విధులను బట్టి ఇలాగున జరిగింపవలెను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చు సాదోకు సంతానపు లేవీయులకు యాజకులకు పాపపరిహారార్థ బలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను. వారు దాన్ని తీసుకొని పాపపరిహారార్థ బలిగా అర్పించి బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేటుకై దాని రక్తంలో కొంచెము తీసి దాని 4 కొమ్ముల మీదను, చూరు యొక్క 4 మూలల మీదను, చుట్టూనున్న అంచు మీదను
చమరవలెను. తర్వాత పాపపరిహారార్థ బలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతల మందిరమునకు చేరిన నిర్ణయ స్థలంలో దానిని దహనము చేయవలెను. రెండవ దినమున పాపపరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక మేకపిల్లను అర్పింపవలెను. కోడి చేత బలిపీఠమునకు పాపపరిహారార్థము చేసినట్లు మేకపిల్ల చేతను పాపపరిహార్థము చేయవలెను. దాని నిమిత్తము పాపపరిహారము చేయుట చాలించిన తర్వాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలును అర్పింపవలెను. యెహోవా సన్నిధికి వాటిని తేజ యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను. 7 దినములు వరుసగా పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను. 7 దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్రపరచుచు ప్రతిష్ఠించుచు ఉండవలెను. ఆ దినములు తీరిన తరువాత 8వ దినము మొదలుకొని యాజకులు బలిపీఠము మీద మీ దహన బలులను మీ సమాధాన బలులను అర్పింపగా నేను మిమ్ము అంగీకరించెదను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నెక్స్ట్ అధ్యాయం 44వ అధ్యాయం అండి.